తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం చోటు చేసుకోబోతోంది. రాష్ట్రంలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికల వాతావరణాన్ని తలపించేలా ఒక భారీ రాజకీయ పోరుకు తెరలేచింది. ఆ పోరు ఏంటో తెలుసా? త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం స్థానంతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గాలకు మరికొన్ని నెలల్లో పోలింగ్ జరగబోతోంది. సాధారణంగా ఎమ్మెల్సీ ఎన్నికలు అనగానే మిగతా సాధారణ ఎన్నికలంత హడావిడి ఉండదేమో అనుకుంటాం. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండబోతోంది. ఈ 2 స్థానాల పరిధిలోనే దాదాపు 14 లక్షల మందికి పైగా చదువుకున్న పట్టభద్ర ఓటర్లున్నారు. ఒక్క నల్గొండ, వరంగల్, ఖమ్మం స్థానంలోనే 4 లక్షల కంటే ఎక్కువ ఓటర్లుంటే ఆ ఉమ్మడి జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ఎన్నికల ప్రభావం ప్రత్యక్షంగా పడనుంది. అందుకే ఈ ఎన్నికలను రాబోయే అసెంబ్లీ సమరానికి సెమీఫైనల్స్ గా పరిగణిస్తున్నాయి పార్టీలు. ఈ ఎన్నికల పట్ల బీఆర్ఎస్ వర్గాల్లో మునుపెన్నడూ లేని ఉత్సాహం కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో పాటు ఈ గ్రాడ్యుయేట్ పోరులో గెలిచి తమ మైలేజ్ను తిరిగి రాబట్టుకోవాలని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వ్యూహాలు రచిస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్సీ వాణిదేవి పోటీకి దూరంగా ఉంటారనే ప్రచారం జరుగుతుండటంతో మరో బలమైన లీడర్ను బరిలోకి దింపబోతున్నారు గులాబీ బాస్. ఇక వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానం విషయానికి వస్తే గతంలో పోటీ చేసి మంచి పట్టు సాధించిన ఏనుగుల రాకేష్ రెడ్డి పేరు మరోసారి ప్రచారంలోకి వచ్చింది. మరోవైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు శ్రేయస్కరం కాదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరుద్యోగులు, విద్యావంతులు ప్రశ్నించే సమయం ఆసన్నమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సమయంలో లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇచ్చిన హామీలు నెరవేరకపోవడం, ఇప్పటివరకు ఇచ్చిన కొన్ని వేల ఉద్యోగాలు కూడా బీఆర్ఎస్ హయాంలో విడుదలైన నోటిఫికేషన్ల ఫలితాలే కావడంతో నిరుద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉందనే చర్చ సాగుతోంది. కాంగ్రెస్ లీడర్లు కేవలం సర్టిఫికెట్లు ఇచ్చి తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారని, కొత్తగా ఉద్యోగ ప్రకటనలు ఇవ్వలేదని యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు కాబట్టి అసలు పోటీ చేయకూడదని కాంగ్రెస్ భావిస్తోందట. నిరుద్యోగుల అసంతృప్తి నేరుగా ఓటింగ్ రూపంలో పడితే కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగులుతుందని రాజకీయ పండితులు భావిస్తున్నారు. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుని ఓటు బ్యాంకును పెంచుకోవాలని బీజేపీ కూడా తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తోంది. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, విద్యా వ్యవస్థలోని సమస్యలు ఈ ఎన్నికల్లో ప్రధాన ఎజెండా కానున్నాయి. మొత్తానికి చూస్తే అధికార పక్షం కాంగ్రెస్ తన ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుండగా విద్యావంతులు, నిరుద్యోగ వర్గాలు బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నాయనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకే ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్టిఫికెట్లు పంచడం తప్పితే కొత్తగా నోటిఫికేషన్లు వేసింది లేదని ఉద్యోగలోకం ఆగ్రహంతో ఉంది. ఈ ఎన్నికలతో కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెడతామని నిరుద్యోగులు బహిరంగంగానే చెప్తున్నారు. మరి పట్టభద్రుల నాడి ఎటువైపు ఉందో, రాబోయే రోజుల్లో ఏ పార్టీ తీరానికి చేరుతుందో వేచి చూడాలి.